రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతిని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ను స్ఫూర్తిగా తీసుకుని యువకులు ముందుకు వెళ్లాలని చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి అన్నారు. నిజాం పరిపాలనలో ఐక్యమత్యంతో వెళ్లి పోరాటం చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, యువకులంతా ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని, అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో అత్తాపూర్ డివిజనల్ కార్పొరేటర్ సంగీత, బీజేపీ యువ నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఆ రోజు స్వతంత్ర భారతదేశం స్వతంత్రం గురించి పోరాటం చేసినటువంటి వాళ్ళలో ముఖ్యుడైనటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు 560 సంస్థానాలను విలీనం చేసినటువంటి ఏకైక చక్రవర్తి అనొచ్చు. ఆయన ఏకైక ధీరుడు, ఉక్కు మనిషి. ఆయన యొక్క ఆశయాలను భారత ప్రజలందరూ కూడా పాటించాలి, ఆయన ఆశయాలను సాధించాలి. భారతదేశము ఈరోజు చూసినట్టయితే భారతదేశము ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. ఈరోజు చూసినట్టయితే ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నైజాంను మెడలు వంచినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ రోజు అరాచకాలను ఎట్టి పరిస్థితుల్లో